వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్. ఈరోజు మనం బ్యాంకు వేలంలో అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన ఆస్తుల గురించి తెలుసుకోబోతున్నాం. తక్కువ ధరలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. వీడియోని చివరి వరకు చూడండి. బ్యాంకు వేలం అంటే ఏమిటి? బ్యాంకులు తమ రుణాలను తిరిగి పొందడానికి తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తాయి. ఈ ఆస్తులు సాధారణ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. అయితే వేలంలో పాల్గొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి మనం ఈ వీడియోలో ముందుగా చర్చిద్దాం. ఇప్పుడు మనం వేలంలో ఉన్న ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి ప్రాపర్టీ చూసుకున్నట్లయితే లొకేషన్ లాల్పురం గ్రామ పంచాయతీ, అంకిరెడ్డిపాలెం గ్రామం, నల్లపాడు సబ్ డిస్టిక్. వైశాల్యం చూసుకుంటే 292 చదరపు గజాలు అయితే మనకి ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది. కస్తూరి హై స్కూల్ దగ్గర అయితే ఉంటుంది. పశ్చిమ వైపు రోడ్డు, ధర 55 లక్షలు మాత్రమే. ఈఎండి చివరి తేదీ మార్చి 28 వరకు అయితే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడటానికి చాలా మంచి స్థలం కాదు. కస్తూరి హై స్కూల్ దగ్గర ఉండడం మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. రెండో ప్రాపర్టీ చూసుకున్నట్లయితే లొకేషన్ కొత్త కాలనీ, ధనలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ పక్కన, చిలకలూరుపేట బైపాస్ రోడ్డు దగ్గర, అంకిరెడ్డిపాలెం, గుంటూరు. 413 చదరపు గజాలు. పశ్చిమ వైపు అయితే ఉంటుంది ముఖద్వారము. దీని ప్రైస్ చూసుకుంటే 52 లక్షలు. బైపాస్ రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు చాలా బాగుంటాయి. భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఉండే అవకాశం ఉంది. మూడో ప్రాపర్టీ చూసుకున్నట్లయితే లొకేషన్ నడిప్పాలెం గ్రామం, పత్తిపాడు మండలం, గుంటూరు. ఒక మార్గం సౌత్ పత్తిపాడు రోడ్డు, నార్త్ డొంక. దీని ప్రైస్ చూసుకుంటే 1,05,00,000 మాత్రమే. ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 28 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అనేది మనకు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వ్యవసాయ భూమి లేదా పెద్ద ప్రాజెక్టు కోసం అనువైన స్థలం. పెట్టుబడి పరంగా ప్రశ్నించే వారికి ఇది మంచి అవకాశం. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే గుంటూరు మున్సిపల్ ఏరియా, ఈనాడు ఆఫీస్ దగ్గర, చెన్నై హైవేకి 600 మీటర్ల దూరంలో రెసిడెన్స్ సైట్ అనేది మనకు సేల్కి రావడం జరిగింది. తూర్పు అండ్ ఉత్తరం వైపు కార్నర్ బిట్ అయితే మనకు రావడం జరిగింది. 30 అడుగుల రోడ్డు అయితే రావడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 32 లక్షలు మాత్రమే. ఈ ఆప్షన్ చివరి తేదీ మార్చి 27 వరకు మనకు లాస్ట్ డేట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. గుంటూరు నగరానికి దగ్గరగా ఉండడం మరియు మంచి ఫేసింగ్ ఉండడం వల్ల ఈ స్థలానికి ప్రత్యేక. ప్రాపర్టీ చూసుకుంటే ఐదో ప్రాపర్టీ లొకేషన్ రాజీవ్ గాంధీ నగర్, బ్యాంకర్స్ కాలనీ, గుంటూరు. రెసిడెన్షియల్ ల్యాండ్, ఫ్లాట్ నెంబర్ 41 మరియు రెండో ఫ్లాట్ చూసుకుంటే 42, 277.22 చదరపు గజాలు ఒక్కొక్క ఫ్లాట్. చూసుకుంటే ఆరో ప్రాపర్టీ లొకేషన్ పెద్దపలకలూరు గ్రామం, దాసరపాలెం రోడ్డు, పెద్దపలకలూరు ఆరోగ్య ప్రాథమిక కేంద్రం వెనక, 778.90 చదరపు గజాలు. ముఖద్వారం చూసుకుంటే పశ్చిమ వైపు అయితే ఉంటుంది. రోడ్డు చూసుకుంటే 30 అడుగుల రోడ్డు అయితే ఉండడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 68 లక్షలు మాత్రమే. ఆప్షన్ చివరి తేదీ చూసుకుంటే మార్చి 27 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విశాలమైన స్థలము మరియు ఆరోగ్య కేంద్రానికి దగ్గరగా ఉండడము ఈ స్థలానికి కలిసి వచ్చే అంశాలు. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే ఏడో ప్రాపర్టీ గోరంట్ల గ్రామం, అమరావతి రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో గుంటూరు ఉంటుంది. ఓపెన్ ల్యాండ్, సీల్ ఇన్ బ్యాంక్ ఆప్షన్. 280 చదరపు గజాలు విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ముఖద్వారం చూసుకుంటే దక్షిణం నుండి పశ్చిమ వైపు కార్నర్ బిట్టు. ఫ్లాట్ ముందు 30 అడుగుల రోడ్డు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 31 లక్షలు మాత్రమే. ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్టయితే మార్చి 27 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్నర్ బిట్ కావడంతో మంచి వెలుతురు మరియు వెంటిలేషన్ ఉంటుంది. తక్కువ ధరలో మంచి స్థలం ఇది. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే 8వ ప్రాపర్టీ లొకేషన్ 6 అగ్రహారం బైపాస్ రోడ్డు దగ్గర, శ్రీ సాయి లక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్ వెనక, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో రెసిడెన్స్ అండ్ వేకెంట్ స్టేట్ అయితే ఇది బ్యాంకు వేలంలో అమ్మకానికి ఉంది. 1,121 చదరపు గజాలు. ముఖద్వారం చూసుకుంటే పశ్చిమ వైపు అయితే ఉంటుంది. రోడ్డు అయితే 40 అడుగుల వైడ్ రోడ్డు అయితే ఉండడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 78 లక్షలు మాత్రమే. ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్టయితే మార్చి 27 వరకు అయితే లాస్ట్ డేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెడల్పు రోడ్డు మరియు ఎక్కువ వైశాల్యం ఉండడం వల్ల ఇది ఒక మంచి పెట్టుబడి అవకాశం. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే లాస్ట్ ప్రాపర్టీ మనకు 9వ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. బంతపాడు లొకేషన్, బంతపాడు రోడ్డు, ఆరాగ్రహారం, గుంటూరు. 200 చదరపు గజాలు విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి సేల్కి రావడం జరిగింది. ఈ ముఖద్వారం వచ్చేసరికి పశ్చిమ వైపు అయితే ఉంటుంది. రోడ్డు చూసుకుంటే 25 అడుగుల వైడ్ రోడ్డు అయితే ఉంటుంది. ఓపెన్ ల్యాండ్, సీల్ ఇన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి రావడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 36 లక్షలు మాత్రమే. ఇది వచ్చేసరికి మనకు లాస్ట్ డేట్ ఆప్షన్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 27 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాంకు వాళ్ళు. తక్కువ బడ్జెట్లో స్థలం కొనాలనుకునే వారికి ఇది ఒక అనువైనది. రిజర్వ్ ప్రైస్ ధర కంటే కొంచెం ఎక్కువ ధర ఉంది. బ్యాంకు వేలం ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు మరియు ఉపాయాలు కూడా తెలుసుకుందాము. బ్యాంకు వేలంలో ఆస్తులు కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
పూర్తి విచారణ ఆస్తి యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మరియు ఇతర వివరాలను పూర్తిగా పరిశీలించండి. ఆస్తి తనిఖీ గురించి తెలుసుకుందాం. వీలైతే ఆస్తిని స్వయంగా వెళ్ళి చూడండి. దాని యొక్క ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయండి. రిజర్వ్ ప్రైస్ వేలం యొక్క రిజర్వ్ ధరను తెలుసుకోండి. మీ బడ్జెట్ని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఈఎండి చెల్లింపు నిర్ణీత తేదీలోపు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండి చెల్లించాలి. వేలం ప్రక్రియ వేలం యొక్క నియమ నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకోండి. నిపుణుల సలహా అవసరమైతే లాయర్ లేదా రియల్ ఎస్టేట్ నిపుణుల సలహా తీసుకోండి. చూశారు కదా, బ్యాంకు వేలంలో ఎన్ని మంచి ఆస్తులు అందుబాటులో ఉన్నాయో. మీలో ఎవరైనా ఈ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.